ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్కి ఆ సినిమా టీంకి ఒక రకంగా షాక్ ఇచ్చింది కోర్టు. ఓజీ సినిమాకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెనిఫిట్ షో టికెట్ల రేట్లు పెంచొద్దంటూ హైకోర్టు చెప్పింది. బెనిఫిట్ షో అలాగే రెగ్యులర్ టికెట్ల రేట్ల విషయంలో కూడా హైకోర్టు ఒక రకంగా ఆర్డర్స్ పాస్ చేసిందని చెప్పాలి. ఇప్పటికే టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. అసలు హైకోర్టు ఏం చెప్పింది, పిటిషన్లో ఏం పేర్కొన్నారు పిటిషనర్, డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప జాయిన్ అవుతున్నారు, శిల్పతో మాట్లాడదాం. శిల్ప, ఒక హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మనం చూస్తున్నాం, హైప్ మనకు కనిపిస్తోంది. లక్షలకు లక్షలు పెట్టి టికెట్లు కొంటున్న తరుణంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటి? పవన్ కళ్యాణ్కు తెలంగాణలో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఓజీ రిలీజ్కు కొన్ని గంటల ముందు ఒకవైపు ఇది కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అటు బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్లు పెంచుకోమంటూ కూడా ఒకవైపు జీవోను విడుదల చేసింది. ఆ జీవోను హైకోర్టు ఇప్పటికే సస్పెండ్ చేసింది. ప్రధానంగా మనకు గతంలో అయినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇప్పటికే పూర్తి స్థాయిలో బెనిఫిట్ షోలు అనేవి రద్దు చేసిన. బెనిఫిట్ షోతో పాటు టికెట్స్ రేట్ల పెంపు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదంటూ కూడా గతంలో కరాఖండిగా చెప్పింది. కానీ ఇప్పుడు ఒకవైపు ఇటు ఓజీ టీము ఇటు ప్రత్యేకంగా అటు ప్రభుత్వాన్ని కోరడంతో ఒకవైపు పర్మిషన్ ఇచ్చింది. కానీ పర్మిషన్ ఇచ్చినటువంటి దీన్ని సవాల్ చేస్తూ అటు కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఒకవైపు విచారించినాక ఈ రోజు బుధవారం రోజు రాత్రి మొత్తం కూడా ప్రీమియర్ షోలతో పాటు బెనిఫిట్ షోలు కూడా ఉన్నాయి. మొత్తం కూడా సర్వం సిద్ధమైంది, విడుదలకు సర్వం సిద్ధమైంది. కానీ ఈ సమయంలోనే ఒకవైపు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఏదైతే బెనిఫిట్ షోలకు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉంటుందో మొత్తం కూడా రద్దు చేశారు. రద్దు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఒక సినిమా నార్మల్ సినిమాలు ఏ విధంగా అయితే రిలీజ్ అవుతాయో బెనిఫిట్ షోస్ లేకుండా నార్మల్ ప్రైస్ ఏవైతే ఉంటుందో వాటిలాగానే ఓజీ కూడా అలానే కంటిన్యూ అవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకోవైపు ఇప్పటికే ఒకవైపు బెనిఫిట్ షో టికెట్స్ అనేవి బెనిఫిట్ షో ప్రీమియం టికెట్స్ అనేవి ఏదైతే ప్రీమియం టికెట్స్ ఉంటాయో అవి 800 రూపాయలకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం కూడా ఎక్కడికక్కడికి టికెట్స్ కూడా హాట్ కేకులా సోల్డ్ అవుట్ అయినాయి. కానీ ఈ తరుణంలోనే ఒకటేసారి ఉన్నట్టుండి దీనిపైన హైకోర్టు అనేది షాక్ తగలడంతో మూవీ టీమ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. ఒకవైపు ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కూడా అవైటెడ్ మూవీగా ఒకవైపు ఓజీ అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉండరు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంతే హైప్ వచ్చింది, అంతే మంది వచ్చారు జనాలు, ఇటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు 1000 రూపాయలైనా అంతకు ఎక్కువైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా ఓజీ సినిమాని ఖచ్చితంగా మొదటి షో చూడాల్సిందంటూ కూడా ఒకవైపు పవన్ అభిమానులు చాలా మంది ఉన్నారు. అందులో భాగంగా రేట్లు ఎక్కువైనప్పుడు కూడా టికెట్స్ కొన్నారు. కానీ ఒకవైపు దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారించిన అనంతరం ఖచ్చితంగా దీన్ని సస్పెండ్ చేశారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోని ప్రస్తుతం హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎందుకు ఒకవైపు కొన్ని సినిమాలకు మాత్రమే ఈ విధంగా ఎందుకు ప్రత్యేకమైనటువంటి నో మోర్ బెనిఫిట్ షోస్ అంతే కదా? ఇప్పుడు ఏదైతే హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఎలాంటి బెనిఫిట్ షో అనేవి లేవు. ఏవైతే టికెట్స్ రేట్స్ అనేవి బెనిఫిట్ షోలకు మాత్రమే అనుమతి ఉన్నది. దాదాపు 800 పెట్టి ప్రతి ఒక్కరు కూడా మొత్తం కూడా రాత్రి నుండి ప్రీమియర్ షోస్ గురించి మనం మాట్లాడుకుంటే శిల్ప, ప్రీమియర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే భారీగా డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్లుగా 100 కాదు 1000 పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఆల్రెడీ టికెట్స్ కొన్న తర్వాత ఇప్పుడు ఒకవేళ ఈ ప్రైజెస్ విషయంలో హైకోర్టు ఆర్డర్స్ వచ్చినప్పటికీ ఎలాంటి చేంజ్ ఉంటుంది? తిరిగి డబ్బులు ఇచ్చేస్తారా, లేకపోతే అసలు మళ్ళీ కొత్తగా టికెట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి, అవి క్యాన్సిల్ చేసుకొని ఏం జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందనే దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మనకు? బెనిఫిట్ షోలు అనేవి పూర్తిగా రద్దు చేశారు. ఇంకోవైపు ప్రీమియర్ షోలకు అనేవి రేట్లను పెంచుతూ ప్రభుత్వం జీవో అనేది విడుదల చేసింది. దాదాపు ఒక్క టికెట్ పైన సింగిల్ స్క్రీన్లో దాదాపు 150 రూపాయలు, అదేవిధంగా ఏదైతే మల్టీప్లెక్స్ ఉంటుందో దాదాపు 250 నుంచి పెంచారు. అవి మొత్తం కూడా నార్మల్ ప్రైస్తోనే ఈ సినిమా అనేది నడవాలంటూ కూడా హైకోర్టు అనేది స్పష్టంగా ఒకవైపు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసింది దాని ప్రకారమే వెళ్ళాలి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి రేట్ల పెంపుకు సంబంధించినటువంటి జీవో ఉంటుందో
దాన్ని సస్పెండ్ చేసింది. దీంతో ఒకవైపు బెనిఫిట్ షోలు అనేవి పూర్తిగా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నడిచే అవకాశం లేదు. ఇంకోవైపు ఏదైతే ప్రీమియర్ షోలకు సంబంధించి ఇప్పటికీ అన్ని టికెట్స్ కూడా ఎక్కడికక్కడికి అమ్ముడుపోయాయి. విత్ ఇన్ 5 to 10 సెకండ్స్లోనే ఎక్కడికక్కడ కొన్నారు. సో దానికి సంబంధించి చాలామంది ఫ్యాన్స్ కూడా ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. అసలు ప్రీమియర్ షోలకు సంబంధించి నడుస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతం ఒక సస్పెండ్ కొనసాగుతుంది. దీనిపైన ఇప్పటి వరకు మూవీ టీం మాత్రం స్పందించలేదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చారు. అక్కడ ఒకవైపు బెనిఫిట్ షోలతో పాటు ప్రీమియర్ షోలు కూడా కొనసాగుతున్నాయి. కానీ తెలంగాణలో ఒకవైపు బెనిఫిట్ షోలు అనేవి పూర్తిగా రద్దు చేసి ఓన్లీ ప్రీమియర్ షోలకు అన్నట్టు అనుమతి ఇస్తున్నారు. అందులో భాగంగా ఇటు ఓజీ సినిమాకు కూడా ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారు. ఒకవైపు టికెట్స్ పెంచుకోలేదు. అటు మల్టీప్లెక్స్లతో పాటు ఇటు సింగిల్ స్క్రీన్లో కూడా దాదాపు 300 నుండి 400 వరకు కూడా పెంచడానికి కూడా అనుమతి ఇచ్చింది. దాదాపు ఒక్క టికెట్ అనేది 800 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నది. ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా అమ్ముడుపోయాయి. కానీ ఈ తరుణంలోనే టికెట్స్ రేట్స్ పెంచొద్దు, దీనిపైన మేము చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం అంటూ కూడా హైకోర్టు చెప్పడంతో మూవీ టీం ఏ విధంగా వెళ్తుందో చూడాలి. I'll come back to you later. ఖచ్చితంగా ఒకసారి మనం రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. రవిచంద్ర, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? బెనిఫిట్ షోల విషయంలో అలాగే ప్రీమియర్ షోకి టికెట్స్ రేట్ల విషయంలో హైకోర్టు కొత్తగా ఆర్డర్స్ పాస్ చేసినట్లుగా తెలుస్తోంది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? దాదాపుగా అడుగడుగున అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిన్న నార్త్ అమెరికాలో ఈ సినిమాకి సంబంధించి ఆర్క్ సినిమాస్ వాళ్ళు మేము మా థియేటర్స్ లో ఓజీ సినిమాని ప్రదర్శించటం లేదు, అందరూ రద్దు చేశాము, టికెట్ పేమెంట్ కూడా అందరికి రిటర్న్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకి 800 రూపాయలు టికెట్ ప్రైస్ పెట్టుకునే విధంగా అనుమతిస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. దానిపై హైకోర్టు ఈ రోజు అది తప్పు, చట్టవిరుద్ధం, అంత హైక్ చేయడానికి వీలు లేదంటూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసినట్లుగా తెలుస్తుంది. నిజంగా ఇది తెలుగు సినీ ప్రేక్షకులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవాలి. ఓజీ యూనిట్ కి మాత్రం ఒక జస్ట్ ప్లీజ్ గివ్ మీ మినిట్. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనతో బర్ల మల్లేష్ యాదవ్ గారు జాయిన్ అవుతున్నారు, హైకోర్టు అడ్వకేట్ అలాగే పిటిషనర్ గారు అంటూ తెలుస్తుంది. మల్లేష్ యాదవ్ గారు నమస్తే. ఐ కాంట్ హియర్, మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. హలో నమస్తే అండి. ఇట్స్ క్లియర్ నౌ. సో కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా క్యాన్సిల్ చేసింది అంటూ చెప్తున్నారు ఈ బెనిఫిట్ షోల విషయంలో అలాగే ప్రీమియర్ షోస్ విషయంలో. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్, అసలు ఏం జరుగుతుంది అనేది మాకు చెప్తారా ఒకసారి? అవునండి. హలో. యా వినిపిస్తుంది, మాట్లాడండి. హలో, వినిపిస్తుందండి. సో కోర్టు ఆర్డర్స్ అసలు ఏమి ఇచ్చింది ఈ బెనిఫిట్ షోస్ అండ్ ప్రీమియర్ షోస్ టికెట్ల రేట్ల విషయంలో కానీ అలాగే బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ అయ్యాయని కూడా తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్గా అసలు కోర్టు ఏం చెప్పింది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మేము తీసుకున్న కంటెంట్స్ ఏంటంటే జీవో 120 ప్రకారం హోమ్ డిపార్ట్మెంట్ ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలో అంటే ఈ సింగిల్ స్క్రీన్ ఎంత రేట్ ఉండాలి, మన మల్టీప్లెక్స్ ఎంత ఉండాలి, రీక్లీనర్ సీట్లు ఎంత ఉండాలి అనేది ఆ జీవోలో క్లియర్ గా మెన్షన్ జరిగింది. దానిలో 300 రీక్లీనర్ సీట్స్ అనేది మాక్సిమం. ఆ మాక్సిమం సీట్స్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే జీవో ఇష్యూ చేసిన దానిలో వాస్తవంగా ఒక సినిమా టికెట్లకు ఏదైతే నిర్ణయం లైసెన్సింగ్ అథారిటీ, సినిమా హాల్ లైసెన్సింగ్ అథారిటీ అనేది డిస్ట్రిక్ట్ లో జాయింట్ కలెక్టర్ ఉంటారు, హైదరాబాద్ సిటీకి పోలీస్ కమిషనర్ గారు దానికి అథారిటీ. కానీ హోమ్ సెక్రటరీ గారు ప్రతి సినిమా కంటే ముందు ఈ జీవోను వైలేట్ చేస్తే ఈవెన్ 2021 లో పిల్లులో మన హైకోర్టు డివిజన్ బెంచ్ పిల్లులో డిసైడ్ చేసింది ఏమని 2021 లో ఎవరైతే ఈ జీవోకు అగనిస్ట్ గా మీరు మెమోలు ఇష్యూ చేయడానికి లేదు, స్ట్రిక్ట్ గా జీవోను కంప్లై చేయాలని చెప్పడం జరిగింది. కానీ మీరు గేమ్ చేంజర్ కానీ మన రీసెంట్ గా ఇచ్చినటువంటి సినిమాలో కూడా ప్రతిసారి మెమో ఇష్యూ చేస్తాం. అసలు ఎవరు మెమో ఇష్యూ చేసినటువంటి హోమ్ సెక్రటరీ గారు అసలు కాంటెంట్ అథారిటీ కదా, ఆయనకు ఆ రైట్ లేదు, ఇష్యూ చేసినటువంటి రైట్ లేదు. మేము దీనికి కూడా ముందు హైకోర్టులో రిట్ ఫైల్ చేసే కంటే ముందు కూడా మేము హోమ్ సెక్రటరీ లోపల మా అబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిలో చాలా మంది ఈ 800 బెనిఫిట్ షోను బియ్యమని గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ కేసులో గేమ్ చేంజర్ కేసులో కూడా హైకోర్టులో అఫిడవిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ తరఫున మేము ఇప్పటికీ ఎట్లాంటి మెమోలతోనే హైక్ ఇవ్వమని కూడా వాళ్ళ అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి అగనిస్ట్ గా ఈ రోజు సినిమాకు ముందు మెమో ద్వారా పెంచడం జరిగింది. ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్ లో ఏముందంటే నువ్వు సినిమాని ఆపమని మేము అడగలేదు. సినిమా ఏదైతే జీవోకి అగనిస్ట్ గా పెంచినటువంటి రేట్స్ ఈ రోజు 9 PM షో ఉంది, ఆ 9 PM షోకి 800 ఏదైతే పెంచారో దాన్ని ఐస్బార్ జీవో 120 ప్రకారం 300 మాక్సిమం రీక్లైనర్ ఉందో ఆ రేట్ మాత్రం ఉండాలి. మిగతా 10 రోజులకు కూడా ఆ 70+50 లేకపోతే 150, 300 కు 150 యాడ్ చేసి 10 days వాళ్ళు పెంచుకోవాలన్నటువంటి ఏదైతే జీవోలో
స్పెషల్ మెమోలో ఇచ్చినటువంటిది ఉందో అది అగనిస్ట్ ఆ రూల్స్ కానీ మన జీవో కానీ అగనిస్ట్ ఉంది కాబట్టి ఈ రోజు గౌరవ న్యాయస్థానం దాన్ని కొట్టివేయడం జరిగింది. అంటే ఇప్పుడు కారణం ఏంటి అసలు ఇలాంటి ఒక మీ పిటిషన్ వేయడానికి రీజన్ ఏంటి? ఇది సామాన్యుడికి బర్డెన్ అవుతుందనా, లేకపోతే వాస్తవంగా టికెట్ రేట్స్ అనేది ఒక సాధారణ ఫ్యామిలీ మెంబర్, మీకు తెలుసు, ఒక సినిమా లవర్ గా అసలు సినిమాలు చాలా మంది పైరసీ ఎందుకు అవుతుందని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ 800 రూపాయలు టికెట్ వల్ల ఒక ఫ్యామిలీ పోయి అక్కడ పాప్కార్న్ కు ఇంకో దానికి రేటు పెట్టి 4-5 పెట్టి సినిమా చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇట్లాంటి దాని వల్ల ఓటీటీ కూడా చాలా మంది సినిమాల వాళ్ళు సినిమాకు దూరం అయ్యి థియేటర్లు మూసుకునేటువంటి పరిస్థితికి వచ్చి ఈ సాధారణ పేద మధ్య తరగతి వాళ్ళు కూడా ఈవెన్ సినిమా నా ఇష్టం ఉన్నా లేకుండా ఒక తల్లిదండ్రులు మీరు చూసిన పుష్ప కేసులో ఆ పిల్లాడి వాళ్ళ వైఫ్ కోసం వాళ్ళ ఫాదర్ పోయి సినిమా కోసం చూడారు. ఒకరు ఫ్యామిలీలో ఒకరు పోలేరు, మిగతా వాళ్ళ కోసం కూడా పోవాలి. ఒక మధ్య తరగతి వారు 20,000 సంపాదించేవారు. సినిమా కూడా ఒక నిత్యావసర వస్తువులాగా ఒక ఎంటర్టైన్మెంట్. అంటే ఈ రోజు ఒక హీరోకు మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రతి ఇంతకుముందు సినిమాలో కూడా మేము ఛాలెంజ్ చేసినాం. ఇట్లాంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని అది అగనిస్ట్ గా జీవో లా ప్రకారం పోకుండా ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక కమిటీ డిసైడ్ చేసింది దేనికి ఎంత రేట్ ఉండాలి. ఈ ఒక బర్డెన్ పడకుండా ఆడియన్స్ పైన కానీ థియేటర్ వాళ్ళకు కూడా లాభాలు వచ్చే విధంగా, అందరికి లాభాలు వచ్చే విధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక రేషనల్ ప్రకారం డిసైడ్ చేసింది. దాన్ని ఒక మెమో ఇష్యూ చేసి ఒకరి కోసం ఇద్దరి కోసం ఇవ్వడం వల్ల వాస్తవంగా సినీ అభిమానులకు కూడా ఇప్పుడు ఈ రోజు ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా చాలా భారంగా మరుగుతుంది. ఈ వీరికే కాదు, ప్రతి సినిమాలో ఏ సినిమాకైతే కొద్దిమంది పెద్ద ప్రొడ్యూసర్ల కోసమో కొద్దిమంది ప్రొడ్యూసర్ల కోసమో బయర్ల కోసం ఇచ్చినటువంటి దానివల్ల ఇది వ్యవస్థకు సినిమా రంగానికి కూడా ఇది తీరని అన్యాయంగా అవుతుంది భవిష్యత్తులో. కాబట్టి ఈ ప్రేక్షకుల మేము కూడా ఒక సినీ లవర్ గా ఇది చాలా భారంగా ఆలోచించి ప్రజలందరికీ ఇబ్బంది ఉంది. మరి అదేవిధంగా ఒక అడ్వకేట్ గా మేము కూడా ఏదైతే లా అగనిస్ట్ ఉందో దాన్ని ఛాలెంజ్ చేసేటటువంటి రైట్ మాకుంది. మేము సొసైటీ లార్జ్ గా దీన్ని నిర్ణయం తీసుకుంటాం. యా, అంటే ఒక జనరల్గా ఒక లేమ్యాన్ పర్సెప్షన్లో మనం మాట్లాడుకుంటే సినిమాకి మొదటి రోజు లేదంటే మీ బెనిఫిట్ షోలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ ఉంటారు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉంటారు. అఫ్కోర్స్ సినిమా టీంలు కూడా దీన్ని కొంత అడ్వాంటేజ్ తీసుకుంటాయి, లేదంటే వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ తొందరగా దక్కించుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తుంటారు. ఫ్యాన్స్ దీన్ని బ్యాడ్గా ఫీల్ అవునప్పుడు ఇప్పుడు ఇలాంటి ఒక యాక్షన్ అనేది అవసరం ఎంతవరకు ఉందంటే ఎలా చెప్పుకోవచ్చు? ఇది ఒక ఫ్యాన్స్ కు సంబంధించింది కాదు, ఈ ఒక్క సినిమాకి సంబంధించిన విషయం కాదు, ఇది ఓజీకి సంబంధించిన విషయం కాదు. ఇది రెగ్యులర్ గా ప్రొసీజర్ జరుగుతుంది కాబట్టి ఏ సినిమాలో అయినా ఫ్యాన్స్ తో పాటు మిగతా వాళ్ళు కూడా, నేను కూడా సినిమాలో ఉన్నా, ఇది ఒక హీరోకో ఇంకో ఇద్దరు కాదు, ప్రతి ఏ సినిమా వచ్చినా మంచి సినిమా వస్తే మేము సినిమాకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఈ యొక్క అభిమానాన్ని సొమ్ముగా చేసుకుని ఒక్క నిర్మాత కోసమో ఒక బయ్యర్ కోసమో ఆ ప్రజలను అంటే ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ యొక్క జేబులు కాల్ చేసి ధనాన్ని ఒక కాడ పోగు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది కూడా తప్పు. ఒక పద్ధతి ప్రకారం ఏది ఇచ్చినా ఒక జీవో మనం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా, మనం రూల్ ఆఫ్ లాను ఫాలో అవుతున్నాం కాబట్టి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నటువంటి వ్యవస్థలో ఆ పద్ధతి ప్రకారం వ్యవహారం ఏదైనా జరగాలి. కాబట్టి చట్ట వ్యతిరేకంగా జీవోలకు వ్యతిరేకంగా వేయిన దాన్ని మేము ప్రజా సంక్షేమం కోసమే ఈ రోజు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసి ప్రజలకు ఈ నిజంగా అభిమానులకు శుభవార్త, అభిమానులకు న్యాయం చేసే విధంగా, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ పండుగ వస్తున్నాయి, చాలా ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ లోపల పేద మధ్య తరగతి వాళ్ళకి అభిమానాన్ని వీళ్ళు మరి ప్రొడ్యూసర్ ఇంకొకరు ఆసరా తీసుకోవద్దు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అభిమానులకు దూరంగా ఉండాలని భారం మోపాలని అనుకోరు. కాబట్టి ఇది నిజంగా అభిమానులకు ఒక పండుగ, ఎందుకంటే ఒకసారి చూసేవాళ్ళు 2 సార్లు చూస్తారు. వారికి నిజంగా లాభం తీసుకోవాలంటే దూరం ఉండేటువంటి వాళ్ళు ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ఇన్ని డబ్బులు పెట్టి పోము ఓటీటీలో చూద్దాం అనుకునే వాళ్ళు, కానీ మిగతా వాళ్ళు కూడా వస్తే ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అల్టిమేట్ గా ఆక్యుపెన్సీ పెరగడం వల్ల థియేటర్ కి లాభమే, వీళ్ళకి కూడా లాభమే. ఎందుకంటే ఓటీటీ కోసం వెయిట్ చేస్తారు, లేకపోతే పైరస్ లో చూడాలనుకుంటే వాళ్ళు డబ్బులు పెట్టడానికి వాళ్ళు చూస్తారు. వీళ్ళు రేట్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు థియేటర్ కి వచ్చి చూస్తే వాళ్ళు బయట మనీ, ఈవెన్ ప్రొడ్యూసర్ కి వస్తుంది, గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది, హీరో కలెక్షన్స్ కూడా కనిపిస్తాయి. మనం ఈ విధంగా పైరసీని ఆపచ్చు. ఇప్పుడు చాలా మంది అంటాం ఓటీటీ వచ్చి సినిమా రంగాన్ని నాశనం చేస్తుంది, థియేటర్లో నాశనం చేస్తుంది, ఆడియన్స్ అసలు సినిమాల్లో ఆడట్లేదు అనే దానికి కూడా మనం కూడా ఈ యొక్క ఎవరైతే కొద్దిమంది ప్రొడ్యూసర్లు కొద్దిమంది లాబింగ్ చేసే వాళ్ళు ఇది కారణమవుతారు. కాబట్టి అల్టిమేట్ గా ఇది ప్రజలకు కానీ ఈవెన్ సినీ రంగానికి కూడా న్యాయం చేసే విధంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ మరి పర్మిషన్ ఇవ్వడానికి మీరు ఎలా చూసారు? అసలు బేసిక్గా వాట్ వాజ్ యువర్ ఒపీనియన్? గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసలు అలా కుదరదు, అందరికీ అది ఎలా కుదురుతుంది, రేట్లు పెంచుకోవడానికి కుదరదు అని చెప్పి అన్నారు. పుష్ప 2 విషయంలో జరిగినటువంటి గందరగోళాన్ని మనం చూసాం, ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. బట్ ఆ తర్వాత మళ్ళీ మొన్న గవర్నమెంటే మళ్ళీ జీవో పాస్ చేయడాన్ని, సో ఓవరాల్ వాట్ వాజ్ యువర్ ఒపీనియన్? వాట్ మోటివేటెడ్? చాలా దురదృష్టకరం. ఒకసారి ప్రభుత్వం ఒక నిర్ణయం విధానమైన నిర్ణయం తీసుకొని ఒక అసెంబ్లీ సాక్షి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక దుస్సంఘటన జరిగినప్పుడు ఆ రోజు మనం ఏమంటాం, దీన్ని అరికట్టడానికి ఇప్పుడు వరదలు వస్తే కదా మేము మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపుతామని చెప్తాం. ఇట్లాంటి దుర్ఘటన జరిగినప్పుడు మేము రేట్లు కానీ ఇట్లాంటి
మేము అసలు రిస్ట్రిక్ట్ చేస్తాము, ఇట్లాంటి అలౌ చేయమంటారు. కానీ తర్వాత రాజకీయ అవసరాల కోసమో లేకపోతే కొద్ది మంది ఇప్పుడు పెద్దల ఒత్తిళ్లతోనో ఇంకో దాంతోనో నిర్ణయాలు మార్చుకుంటారు. ఇది చాలా దురదృష్టకరం. ఒక పద్ధతిని, ఒక రేషన్ల ప్రకారం ప్రజా క్షేమం కోసం కానీ, ఆడియన్స్ క్షేమం కోసం కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కట్టుబడి ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఈ విధంగా మెమోలు ఇచ్చి దాన్ని మార్చుకుంటూ జీవోను వాళ్ళు వైలేట్ చేయడం అనేది చాలా బాధాకరం. దాన్ని ఈ రోజు కోర్టు పరిశీలించి కోర్టు వారు గౌరవ న్యాయస్థానం దానిపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీరు చెప్పేది ప్రజలు ఒక కామన్ ఆడియన్కి ఖచ్చితంగా మీరు చేసిన ప్రయత్నం మంచి చేస్తుందని మీరు భావిస్తున్నారు. డూ యూ థింక్ ఫ్యాన్ ఫీల్ హ్యాపీ ఫర్ దిస్? పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేదంటే టీమ్ కానీ దే మైట్ ఫీల్ లిటిల్ డిసప్పాయింటెడ్, రైట్? ఖచ్చితంగా ఒకరిద్దరు డబ్బులు ఎక్కువ ఉన్న ఆడియన్స్ ఫీల్ అయినా కానీ పేద ఆడియన్స్ కు మాత్రము పవన్ కళ్యాణ్ గారు సినిమా చూడాలనుకునేవారు 1000-2000 పెట్టలేని వారు ఈవెన్ ఫ్యామిలీతో తీసుకెళ్తారు. ఇప్పుడు టికెట్ అటువంటి తక్కువ ఉంటే వాళ్ళ యొక్క హీరోను వాళ్ళ దేవుడు అనుకునే వాళ్ళని 20 మంది ఫ్రెండ్స్ తీసుకెళ్లి కూడా సినిమా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సాధారణ కామన్ ఆడియన్స్ దృష్టి పెట్టుకొని మేము తీసిన ఒకరిద్దరు ఎక్కువ డబ్బులు పెట్టుకునే వాళ్ళ కోసం కాదు. ఈవెన్ ఈ లా అనేది మనం ఒక జీవోను గానీ ఒక యాక్ట్ చేసినప్పుడు పబ్లిక్ ఎట్ లార్జ్ నిర్ణయం తీసుకొని చేస్తాం. దాని కోర్ట్స్ కూడా గౌరవ న్యాయస్థానాలు కూడా వాటన్నిటిని కూడా మాత్రమే వారి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మేము దీన్ని కూడా అదే కోణంలో చూస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ యాదవ్ గారు మాతో మాట్లాడినందుకు. అలాగే ఇప్పటివరకు మనం విన్నాం, కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా చట్టం ప్రకారమే, చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే టికెట్ల రేట్లు ఉండాలి. ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి కుదరదని ఈవెన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా కొట్టేసినట్లుగా తెలుస్తుంది. రవిచంద్ర మనతో కొనసాగుతున్నారు. రవిచంద్రతో మనం మాట్లాడదాం, మా ప్రతినిధి రవిచంద్ర. సో ఇప్పుడు మనం మాట్లాడాం, అడ్వకేట్తో మనం మాట్లాడాం. ఇది సామాన్య ప్రజలందరికీ ఉపయోగపడేలా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి అమలు చేస్తున్నటువంటి విధానం కాబట్టి దీని మీద మేము కోర్టుకు వెళ్ళాం, కోర్టు చెప్పింది అంటున్నారు. సో ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పటికే వేలు పెట్టి టికెట్లు కొన్న వాళ్ళు ఉన్నారు కదా. నందు, ఈరోజు తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయం అయితే హర్షించదగింది. నిజంగా 800 రూపాయలు సినిమా టికెట్ అనేది చాలా భారంగానే చెప్పాలి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఊహించుకోవచ్చు. అలాంటిది అసలు టికెట్ రేట్ల పెంపు విషయంలో ఒక కమిటీ వేసి ఏ సెంటర్స్ లో ఏ తరగతి ఎంత టికెట్ ప్రైస్ ఉండాలనేది ఒక నిర్ణయం వచ్చి గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మళ్ళా చట్ట విరుద్ధంగా ఇలాంటి స్పెషల్ షోస్ కి టికెట్ రేట్లు చాలా మంది వాపోయారు. ఇప్పుడు అడ్వకేట్ మల్లేష్ గారు దానిపై ఒక పిటిషన్ వేయటం, తెలంగాణ హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇది నిజంగా తెలంగాణ హైకోర్టు కనుక ఈ ప్రీమియర్ షోలకి టికెట్ రేట్లు 800 పెట్టడాన్ని కనుక చట్ట విరుద్ధమని తీర్పు ఇచ్చినట్లయితే అది ఖచ్చితంగా సామాన్యుల విజయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే యంగ్స్టర్స్ ప్రీమియర్ షోస్కి వచ్చే వాళ్ళందరూ కూడా జనరల్ గా అభిమానులు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా 800 రూపాయలు 1000 రూపాయలు పెట్టుకొని, అలాగే బ్లాక్ లో కూడా ఈ సినిమా టికెట్ రేట్లు, ప్రీమియర్ షో టికెట్ రేట్లు వేలు పెట్టి అమ్ముతున్నట్లుగా కొన్ని థియేటర్స్ వాళ్ళు మనకి కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఓజీ యూనిట్ కు మాత్రం, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం ఇది ఒక సెట్ బ్యాక్ గానే చెప్పాలి. ఖచ్చితంగా ఓజీకి అడుగడుగున అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నార్త్ అమెరికాలో నిన్న కొన్ని థియేటర్స్ వాళ్ళు ఈ సినిమాను మేము స్క్రీన్ చేయటం లేదు అంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇలాంటి అనైతిక కలెక్షన్లు సృష్టించమని మా మీద ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము అలాంటి పని చేయము, ఇలాంటి వాళ్ళని మేము ప్రోత్సహించము, ఈ సినిమాని మేము స్క్రీన్ చేయటం లేదు అంటూ కూడా యార్క్ సినిమాస్ వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు కొనుక్కున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో టికెట్స్ కొన్న వాళ్ళందరికీ కూడా ఎక్సెస్ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేశారో వాటిని రీఫండ్ చేయాల్సిన అవసరం అయితే థియేటర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి, అలాగే ఆన్లైన్ ఈరోజు రాత్రికి ఉన్నటువంటి షోస్ విషయంలో ఏం జరగబోతుంది అంటారు? ఇప్పటికే వేలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కదా టికెట్స్. ఖచ్చితంగా ఇప్పుడు ఆన్లైన్ నుంచి కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ త్రూ పేమెంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అలాగే థియేటర్స్ నుంచి క్యాష్ కౌంటర్స్ లో కొనుక్కున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యాలు పేమెంట్ ని తిరిగి చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. నందు, ఓకే, అంటే ఇది ఇప్పుడు ఖచ్చితంగా సామాన్యులకి, ఇంతకుముందు మల్లేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు అడ్వకేట్ పిటిషనర్తో ఇది సామాన్య ప్రజల కోసం లేదంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అంటున్నారు. బట్ ఇటువైపు నుంచి చూస్తే అభిమానులు ఇష్టంగా స్వతహాగా వెళ్ళి 1,30,000 పెట్టి టికెట్ కొన్న వాళ్ళు కూడా మనం చూసాం కదా.
ఆక్షన్లో. సో అలాంటి వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటారు ఈ విషయంలో? ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనేది కూడా మనం ఆలోచించాలి నందు. ఎందుకంటే అలాంటి వాళ్ళు లక్షల్లో ఒకరో ఇద్దరు ఉంటారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో సినిమా టికెట్ రూపేణా కావచ్చు, లేదా ఏదైనా సహాయ రూపేణా వాళ్ళు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఫీజిబిలిటీ ఉంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర గుర్తింపు కోసమో లేదా వాళ్ళ లోకల్ ఏరియాలో కావచ్చు, జనబాహుళ్యంలో కావచ్చు, జనసేనలో కావచ్చు, ఇలాంటి గుర్తింపు కోరుకునే వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. బట్ టికెట్ రేట్లు ఇంత ఎక్కువ మొత్తంలో పెంచడం అనేది మాత్రం తప్పు అనేది దాదాపుగా 100కి 99 మంది ఫీల్ అయ్యే అంశం నాకు. అంటే మరొకటి బయట ఖచ్చితంగా రవిచంద్ర మీరు విన్నారో లేదో, ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన సినిమా విషయంలో కూడా ఇలా టికెట్ల రేట్ల విషయంలో ఎంత అవకాశం ఉంటే అంత తీసుకోవడానికి ఇలా ముందుకు రావడం అనే విషయం పట్ల డిఫరెంట్ ఒపీనియన్స్ బయట కనిపిస్తున్నాయి. ఆయన ఒక ఎగ్జాంపుల్గా నిలవాల్సింది అనేది చాలామంది ఒపీనియన్. ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఉండి టికెట్లు నార్మల్ ప్రైస్లో తీసుకుని ఉండాల్సింది అనేది చాలామంది ఒపీనియన్. సో అంటే ఇది టోటల్గా టీమ్ ఒపీనియన్గా చూడాలా? నందు, రీసెంట్ టైమ్స్ లో టికెట్ రేట్ల పెంపు విషయంలో కావచ్చు, లేదా సినిమా పరిశ్రమ స్ట్రైక్ విషయంలో కావచ్చు, ఇండస్ట్రీలో ఇష్యూల విషయంలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి, డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రకటన రావడం అయితే జరిగింది. థియేటర్స్ వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా చేయటం లేదు. అలాగే క్యాంటీన్ లో ప్రైసెస్ ఎక్కువ ఉంటున్నాయి, వాటర్ బాటిల్ ఎక్కువ ఉంటుంది, కూల్ డ్రింక్స్ ఎక్కువ ఉంటున్నాయి, పాప్కార్న్ ఎక్కువ ఉంటుంది. వాటన్నిటిని కూడా నియంత్రణ చేయాలి. అలాగే టాయిలెట్స్ సరిగా ఉండట్లేదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండట్లేదు. ఇలాంటి కామెంట్స్, కంప్లైంట్స్ అన్ని డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన నేపథ్యంలో అలాంటి డిప్యూటీ సీఎం నటించిన సినిమా విడుదల విషయంలో ఈ 1000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ షోకి టికెట్ ప్రైస్ గా పెట్టడాన్ని, అలాగే తెలంగాణ ప్రభుత్వం 800 రూపాయలు ప్రీమియర్ షోకి టికెట్ ప్రైస్ గా పెట్టడాన్ని మాత్రం ఖచ్చితంగా అందరూ సోషల్ మీడియా వేదికగా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి, అందరికీ సూచనలు, గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ఇలాంటి టికెట్ ప్రైస్ పెట్టడాన్ని ఎలా సమర్థిస్తున్నారు? ఆయన నోటీస్ కు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రొడ్యూసర్నో డిస్ట్రిబ్యూటర్నో నో ఇది తప్పు అని చెప్పి ఆపాల్సిన వ్యక్తి ఆపలేదు అంటే ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ కి తెలిసే జరిగింది అనేది ఇండస్ట్రీలో చాలా మంది అనుకునే మాట. అంటే ఈ బెనిఫిట్ షోల విషయంలో క్లారిటీ ఏంటి అసలు ఎగ్జాక్ట్గా? అంటే షోస్ ఉంటాయి కానీ రేట్లు నార్మల్గా ఉండబోతున్నాయనా? అండ్ ప్రీమియర్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ బోత్ ఇలాగే ఉండబోతున్నాయి. షోస్ అయితే ఉండబోతున్నాయి, బట్ ప్రైజులు మాత్రం చేంజ్ అవుతాయి, అంతే కదా? తెలంగాణ ప్రభుత్వం అయితే స్పెషల్ షో అంటూ ఇవ్వలేదు. ప్రతిరోజు కూడా థియేటర్స్ లో జరిగే 4 షోల్లో 4వ ఆట ఏదైతే ఉందో దాన్ని ఈ సినిమా ప్రదర్శించుకోవటానికి ఆ షోకి 800 రూపాయల టికెట్ అమ్ముకోవటానికి అవకాశం ఇస్తూ జీవో ఇవ్వటం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ 800 రూపాయల ప్రైస్ ని హైకోర్టు తప్పుపట్టింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే midnight 1 o'clock కి స్పెషల్ షో పర్మిషన్ ఇచ్చింది. ఓకే. అలాగే ముందు రోజు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ముందు రోజు 4వ ఆట ఏదైతే ఉందో అది కూడా స్క్రీన్ చేసుకోవడానికి మరలా ఇంకొక సపరేట్ జీవో ఇష్యూ చేయడం జరిగింది. సో అక్కడ ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండటం ఆ సినిమాకి ఒక డబుల్ బెనిఫిట్ వచ్చిందనే చెప్పుకోవాలి. 2 ఎక్స్ట్రా షోస్ ఆ సినిమాకి లభించాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏదైతే సాధారణంగా రోజు జరిగే 4వ ఆటల్లో 4వ ఆటను మాత్రం ఈ సినిమా ప్రదర్శించుకోవటానికి అవకాశం ఇచ్చింది. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు ఈ అంశానికి సంబంధించి. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? అలాగే ఈ సినిమాకి సంబంధించి టికెట్ల రేట్ల పెంపు అనేది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని మీరు ఎలా చూస్తున్నారు? తర్వాత కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలా వద్దా? ఇలాంటి విషయాల్లో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, నేను ఆ కామెంట్స్ చదివి వినిపించబోతున్నాను. అట్ ద సేమ్ టైం మీరు నాతో మాట్లాడొచ్చు. అసలు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ పట్ల, ఈ టికెట్ల రేట్ల పట్ల మీ అభిప్రాయాలను కూడా నాతో మీరు పంచుకోవచ్చు. మీరు మాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి మీరు కాల్ చేసే అవకాశం ఉంది. ఒకసారి నేను చదివి వినిపిస్తాను ఎవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు అనేది. మీన్వైల్ యూ కెన్ కాల్ మీ, యూ కెన్ టాక్ టు మీ. మనం డిస్కస్ చేయవచ్చు ఏది మంచి ఏది చెడు, ప్రజలకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా
మిడ్ నైట్ షోలు వేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ అవకాశం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడం వల్ల ఇలాంటి అవకాశం కల్పించడానికి సుగమం అయిందా, అంటే ఈజీ అయిపోయిందా, లేదంటే మిగతా వాళ్ళకు కూడా ఇది ఇలాగే కల్పిస్తారా? అట్ ది సేమ్ టైం టికెట్ల రేట్ల విషయంలో కూడా. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది నాతో పంచుకునే ప్రయత్నం చేయండి. చాలామంది కామెంట్ చేశారు, చాలామంది వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. నేను ఒకసారి అవి చదివి వినిపిస్తాను. యూ కెన్ టాక్ టు మీ. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాల్ చేయొచ్చు. టికెట్ల రేట్లు పెంపు రద్దును మీరు సమర్థిస్తున్నారా? హైకోర్టు ఇలా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కుదరదు అంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. కాబట్టి ఆ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరు సమర్థిస్తున్నారా అన్నప్పుడు 56% మంది ఎస్ అంటున్నారు, 44% మంది నో అంటున్నారు. 56% మంది మేము ఇలా టికెట్ల రేట్లు పెంచుకోకుండా కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. టికెట్ల రేట్లు పెంపు రద్దుని మేము సమర్థిస్తున్నాం అంటున్నారు. 44% మంది మాత్రం నో అంటున్నారు. ఇక అలాగే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి నేను కామెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు, ఎవరి కామెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా. అరే కామెంట్ చేస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని కామెంట్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు కామెంట్ చేస్తున్నారు, మరి మిగతా సినిమాలకి పెంచినప్పుడు ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో కేసులు వేశారు. మీన్వైల్ భరత్ అనే కాలర్ మనతో ఉన్నారు. భరత్తో ఒకసారి మాట్లాడదాం హైదరాబాద్ నుంచి. భరత్ నమస్తే అండి. నమస్తే భరత్, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి, మాట్లాడండి. షోస్ క్యాన్సిల్ చేయడం అనేది యాక్చువల్గా రాంగ్ థింగ్ అండి. కానీ ఇక్కడ ఏంటంటే పుష్ప మూవీకి పర్మిషన్ ఇచ్చారు, దీనికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఏం చేశారంటే గవర్నమెంట్ పర్మిషన్ 800 రూపీస్ టికెట్స్ పర్మిషన్ ఇచ్చి వీళ్ళు బ్లాక్ 3000 4000 అమ్మితే ఎందుకు క్యాన్సిల్ చేయండి? గవర్నమెంటేనా? సారీ ఇంకొకసారి చెప్పండి భరత్. యాక్చువల్గా గవర్నమెంట్ 800 రూపీస్కి ఇచ్చింది విత్ జిఎస్టీ. అవును. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 10 టికెట్లు ఆన్లైన్లో అమ్మి 40 టికెట్ మొత్తం 200-300 టికెట్ బ్లాక్లో అమ్ముతున్నారు. సో మెయిన్ ఇక్కడ హైకోర్టు ఇష్యూ రిజిస్ట్రేషన్ ఎందుకే వీళ్ళంతా డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తున్నారంటే ఐనాక్స్, ఈ పీవీఆర్ ఐనాక్స్ ఈ రోజు వరకు టికెట్స్ వదలలేదు. ఈ రోజు మార్నింగ్ టికెట్స్ వదిలారు. సింగిల్ స్క్రీన్ టికెట్స్ నిన్నటి వరకు వదిలేసి ఈ మొత్తం టికెట్స్ బ్లాక్ లో అమ్మేశారండి 2000-3000. ఇంకా హైకోర్టులో కేసు ఏం చేస్తారండి? ఇలాంటి వాళ్ళ వల్ల సినిమాకి బ్యాడ్ నేమ్. సో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ రిఫండ్ ఇస్తారని కూడా తెలియట్లేదు. అంటే భరత్, ఇప్పుడు గవర్నమెంట్ 800 వరకు పెట్టుకోవచ్చు అన్నదాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఆ తర్వాత ఇలా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బ్లాక్లో మరి వేలకు అమ్ముకోవడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, అంతేనా? అంటే 800 రూపీస్ టికెట్ అమ్మడం కూడా ఇట్స్ బ్యాడ్ థింగ్ అండి. బట్ ఓకే, ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సినిమా ప్రీవియస్ 50 డేస్ 100 రోజులు ఆడేది, ఇప్పుడు మనం 30 డేస్ 10 డేస్ 15 డేస్కి వచ్చేసింది. సో ఓటీటీస్ వచ్చేసాయి కాబట్టి టికెట్ ఓకే 800 పెడితే ఓన్లీ ఫ్యాన్స్ చూస్తారు, అందరూ చూడరు కదండి. రేపటి నుంచి మన టికెట్ 300 కదా. ఓకే, టికెట్ ప్రీమియర్ షోస్ ఓన్లీ 800 అని చెప్పారండి. 800 వెళ్ళేవాడు వెళ్తాడు, వెళ్ళినవాడు వెళ్ళాడు. బట్ ఇట్స్ అప్ టు ద ఆడియన్స్ అండి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 800ని వీళ్ళు 4000 3000 చేస్తే ఇక కేసులు వేస్తారు, తప్పకుండా వేస్తారు. ప్రజల డబ్బును దోచుకోవడానికి వీళ్ళు ఎవరండి మధ్యలో? పవన్ కళ్యాణ్ గారు అభిమానం మీద వెళ్తారు, కానీ వీళ్ళు మధ్యలో 2000-3000 దోచుకుంటే ఖచ్చితంగా అడ్వకేట్ కేసు వేస్తారు. సో దాని ఎఫెక్టే ఇప్పుడు సినిమా షోస్ క్యాన్సిల్ అవడానికి మెయిన్ రీజన్. అంటే అప్పుడు భరత్ ఒకటి గవర్నమెంట్స్ కానీ లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పాలేమో కదా, మేము ఇదిగో 100 కోట్ల లోపు అయితే 200కి అమ్ముతాం టికెట్, లేదు అంతకంటే 300 కోట్లు అయితే 300 కోట్ల వరకు అయితే మేము 300-400 తీసుకుంటాం, అంతకంటే ఇంకా 1000 కోట్లు పెడుతున్న సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి మేము 10,000 వరకు వసూలు చేసుకుంటామని సినిమాలు మొదలు పెట్టే ముందే ఫ్యాన్స్కి చెప్పాల్సిన అవసరం ఉంటుందేమో అట్లయితే. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఐ అగ్రీ బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, 800 ప్రభుత్వం అంగీకరించింది. మీరు చెప్పినట్లుగా బ్లాక్లో చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది, ఐ అగ్రీ. కానీ అట్ ది సేమ్ టైం ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే పరిస్థితి ఏంటి భరత్? ఒక 5 ఫ్యామిలీలో ఒక 5 ఉంటారు భరత్. 800 రూపాయలు అయినా సరే 4000 రూపాయల సినిమా టికెట్లకు అయితే పిల్లలతోనూ అలా వెళ్తే మళ్ళీ లోపల ఎలా ఉంటుందో తెలుసు మనకు, ఒక 2000 ఖర్చు అవుతుంది. అంటే 6000 రూపాయలు ఒక సినిమా చూడడానికి. అదే ఒక దిగువ మధ్య తరగతి వ్యక్తి ఒక రోజు పనికి వెళ్తే, ఒక రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎండలో వానలో పనిచేస్తే వచ్చే ఖర్చు, వచ్చే డబ్బులు 500 లేదంటే 800, మ్యాక్సిమం అయితే 1000 రూపాయలు, అంతే కదా? అంతే. సో ఒక టికెట్ కాస్ట్ 800 టికెట్ అనేది ఓన్లీ ప్రీమియర్స్ కదండి. రేపటి నుంచి మన 275 టికెట్. అర్థం కాలేదు. యాక్చువల్గా 800 రూపీస్ టికెట్ అనేది ఓన్లీ ప్రీమియర్ స్టార్ షాప్ మాత్రమే. అంటే అందులో చాలా మంది టీనేజ్ బాయ్స్ ఉన్నారు కదా భరత్. అంటే నేను పూర్తిగా మీరు చెప్పిన దాన్ని నేనేం తప్పు పట్టడం లేదు, బట్ వీ షుడ్ ఆల్సో థింక్, ఇలా కూడా ఆలోచించాలి కదా.
ఇప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు టీనేజ్ పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉండొచ్చు, మధ్య తరగతి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ తండ్రి ఒక రోజు కష్టపడితే పొద్దు నుంచి రాత్రి వరకు వచ్చే డబ్బుల్ని వాళ్ళు ఒక్క 2.5 గంటల సినిమా కోసం పెడుతున్న వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ ఇంకా ఎక్కువ పెడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ భరత్, మీరు బాగా ఆలోచించారు, బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.